హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బాండీ పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి సేమియాలు వేసుకుని బాగా వేయించుకోవాలి. అవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. అవి మాడకుండా బాగా వేయించుకోవాలి. అవి వేయించుకుని మనం ఒక కప్పులో తీసుకుని ఆ బాండీలో గ్లాసులు వాటర్ వేసుకుని సగ్గుబియ్యం, చిన్న సగ్గుబియ్యం వేసుకోవాలి. అవి కొంచెం మెత్తగా ఉడికే వరకు ఉంచుకోవాలి. అలాగే మనం యాలకుల పొడి కూడా బాగా నూరుకొని వండించుకోవాలి పక్కన. అలాగే మనం దాంట్లో పాలు మరిగించుకుని, గిన్నెలో పాలు మరిగిన తర్వాత సేమియాలు వేసుకోవాలి. సేమియాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. అవి కలిపిన తర్వాత అవి బాగా ఉడకాలి. అవి మెత్తగా ఉడికిన తర్వాత మనం సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. అవి వేసుకుని బాగా కలుపుకొని మనం పంచదార, ఒక కప్పు పంచదార వేసుకోవాలి. అవి వేసుకుని బాగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత మనం ముందుగా యాలక్కల పొడి సిద్ధం చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలి. అది వేసుకుంటే సేమియా పాయసం రెడీ. మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.